సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రంగబాబు. ఈరోజు మనం కొన్ని ఫార్ములాస్ ఉపయోగించి ఈ క్యాలిక్యులేషన్స్ చేయటం, అలాగే మల్టిప్లికేషన్స్ కూడా మనం ఫార్ములాస్ ఉపయోగించవచ్చు. అంటే ఆల్జీబ్రా అంటే అందరికీ కూడా కొంచెం భయం ఉంటుంది. ఆల్జీబ్రా గుండెగాబ్రా అంటారు, కానీ కానే కాదు. ఈ ఆల్జీబ్రాను ఉపయోగిస్తే ఎటువంటి లెక్కలైనా సరే సులువుగా మనం సాధించగలిగే విషయం ఉంటుంది, అవకాశం ఉంటుంది సులువుగా సాధించడానికి. కాబట్టి మీ ఆల్జీబ్రా ఫార్ములాసు మనం చదివి వాటిని అప్లై చేయటం అనేది, అంటే ఎక్కడ అప్లై చేయాలి కరెక్ట్గా, ఆ ఫార్ములా దేనికి మనకు పనికొస్తుంది, ఎక్కడ అప్లై చేస్తే మనకి సరిగ్గా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అయిపోతుంది. అయితే కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని స్క్వేర్స్ కట్టడం అయితే ఏంటి, క్యూబ్స్ కట్టడం అయితే ఏంటి, అట్లాగే మరికొన్ని ప్రత్యేకమైన లబ్ధాలు కట్టడంలో అయితే ఏంటి, ఈ యొక్క ఆల్జీబ్రా ఫార్ములాస్ కూడా ఉపయోగపడతాయి. ఈ ఆల్జీబ్రా ఫార్ములాస్లో మనకి ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ఆల్జీబ్రా ఫార్ములా చెప్పరా అబ్బాయి అంటే, మనం ముఖ్యంగా ఫస్ట్ చెప్పేది ఏంటంటే a+b హోల్ స్క్వేర్. a+b హోల్ స్క్వేర్. ఈ a+b హోల్ స్క్వేర్ ఏంటి? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇది కూడా స్క్వేరే. a+bని మళ్ళీ a+bతో మల్టిప్లై చేయడం ద్వారా ఎంత వచ్చిందనమాట, అది అట్లాగే a-b హోల్ స్క్వేర్. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ మధ్యలో మైనస్ వస్తుంది. సో ఇదొక ఆల్జిబ్రాయిక్ ఫార్ములా, ఇదొక ఆల్జిబ్రాయిక్ ఫార్ములా. బీజగణితం అంటాం తెలుగులో. సో బీజగణిత సూత్రాలు అన్నమాట ఇవి. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ బీజగణిత సూత్రం ఏంటంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a+b ఇంటూ a మైనస్ b, a+b ఇంటూ a మైనస్ b. సో ఇట్లా ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం కట్టగలిగే ఈ యొక్క క్యాలిక్యులేషన్స్కి, ఈ యొక్క అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్కి ఆల్జీబ్రాకి ఏంటి సంబంధం అని మీరు అడగచ్చు. అయితే దానికి సమాధానంగా నేనేం చెప్తానంటే, ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను. 99 స్క్వేర్ కావాలి. 99 స్క్వేర్ కావాలంటే వెంటనే బాబాయ్ 99 మామూలుగా చిన్న నెంబర్ ఏం కాదు, ఎలా కట్టేస్తాం, కష్టం, టైం పడుతుంది, టక్మని చెప్పాలి అని అన్నారనుకోండి. టక్మని చెప్పాలంటే ఎలా? అయితే మనకి దేనికి దగ్గరగా ఉంది? 99 100కి దగ్గరగా ఉంది. ఇది ఎంత దగ్గరగా ఉంది? జస్ట్ ఒకటే. సో 100లోంచి ఒకటి తీసేస్తే 99 వచ్చినట్టే. దానికి ఎలా పెట్టామనుకోండి, అది a-b హోల్ స్క్వేర్ అయింది. a-b హోల్ స్క్వేర్ రూపంలోకి వచ్చింది. కాబట్టి చూసారా, అంటే మనం ఆల్జిబ్రాని దీన్ని లింకప్ చేస్తే మనకు అక్కడ ఏదో ఒక లింక్ దొరుకుతుంది. ఆ లింక్ని మనం పట్టుకుని ఫార్ములా అప్లై చేయాలి. కాబట్టి ఇది a, ఇది b. ఇప్పుడు 99ని 100-1 అని రాశాను, స్క్వేర్గా ఉంచాను. ఇది a-b ఫార్ములాలోకి వచ్చింది. మరి a-b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే 10,000 మైనస్ 200 ప్లస్ 1. 10,000 నుంచి 200 తీస్తే 9,800. ఒకటి కలపండి, 9,801. 9,801 అయిపోయింది. సో 99 స్క్వేర్. 99 స్క్వేరా అనుకున్నాం, కానీ ఆల్జీబ్రా ఫార్ములా అప్లై చేస్తే ఎంతసేపు వచ్చిందండి? అది ఇక్కడ రాసాం కాబట్టి స్టెప్లు వచ్చాయి. రాయకుండా మనకి 2ab అంటే 2 ఇంటూ 100 ఇంటూ 1 కదా, 200 కదా. 10,000లోంచి 200 తీయలేమా? 9,800 వస్తుందని చెప్పలేమా? దానికి ఒకటి కలపలేమా? సో కలపచ్చు. కాబట్టి ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. అయితే 98 స్క్వేర్ కూడా చూద్దాం. 98 స్క్వేర్ కూడా చూద్దాం. 98 స్క్వేర్ చూద్దాం. ఇది 100-2 అంతే తేడా. సో 100 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 100 ఇంటూ అగైన్ 2ab. కాబట్టి a ఏమో 100, అలాగే b అనే b2 అనమాట. నెక్స్ట్ 2 స్క్వేర్. సో 10,000. ఇది 400. 2 ఇంటూ 2 400 ప్లస్ 4. 10,000 400 తీస్తే 9,600. మరి 4 కలిపండి, 9,600. 10,000 నుంచి 400 ఈజీగా తీయగలం. సో 9,600 అవుతుంది. ప్లస్ 4 కలిపండి, 9604. కాబట్టి ఆ విధంగా ఆ ఫార్ములా వాడాం. అట్లాగే
మనకి ఆ మూడో ఫార్ములా మనం రాసుకున్నాం కదండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అది కూడా మనకి ఎక్కడ అప్లై అవుతుంది అనేది చూద్దాం. మనకి చూడండి 99 × 101. ఇది కూడా మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తే కష్టమే, ఎందుకంటే 3 స్టెప్లో 2 స్టెప్లో, ఇటువైపు నుంచి వెళ్తే 2 స్టెప్లు, అటువైపు నుంచి వస్తే 3 స్టెప్లు. అయితే దీన్ని కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక ఆల్జిబ్రాయిక్ ఫార్ములాలోకి ఇది ఇమిడి ఉందా అనేది మనం ఒకసారి చూసామనుకోండి, అప్పుడు మనకి అర్థమవుతుంది. ఇదేమో 100 - 1, ఇదేమో 100 + 1. సో a + b × a - b, a² - b² అంటే 100² - 1² అంటే 10,000 - 1, 9,999 అయిపోయింది. సో అక్కడ ఆ విధంగా దాన్ని ఆ ఫార్ములాని మనం అక్కడ ఉపయోగించడం అవుతుంది. అలాగే 98 × 102 ఇది కూడా అంతే. 100 - 2, 100 + 2. సో 100² - 2². సో 10,000 - 4. 10,000 - 4. 10,000లోంచి 4 తీస్తే 9,096. 9,996 అంతేనండి ఇది. కాబట్టి చూసారా, ఈ ఫార్ములా కూడా అంటే ఆల్జిబ్రా ఫార్ములాస్ కూడా మనకి ఉపయోగించుకుంటే ఈ యొక్క ఈజీ క్యాలిక్యులేషన్స్లో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకి. పోటీ పరీక్షల్లో ఇస్తాడు, దీనిలో ఈ ఆల్జిబ్రా ఫార్ములా దాగి ఉంది అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఆ లెక్క చేయడం సులువైపోతుంది. అందరికంటే ముందుగా మనం చేయగలం, చేసి ఆ యొక్క ఎగ్జామినేషన్ని మనకి పాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా ఆల్జిబ్రా ఫార్ములాస్ కూడా ఇందులో మనకు క్యాలిక్యులేషన్స్లో ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూశారు కదా, ఈ యొక్క మ్యాథమెటిక్స్ వల్ల మనకి ఎంత అంటే ఈ సింపుల్ క్యాలిక్యులేషన్స్, ఈ యొక్క సులభ పద్ధతులు ఇవన్నీ కూడా నేర్చుకోవడం ద్వారా మనకి ఎంత ఉపయోగం ఉంది, ఎంత లాభం ఉంది, ఎంత టైం కలిసి వస్తుంది. అట్లాగే ఒక అందరితో పోటీ పడే, లక్షల మందితో పోటీ పడే ఎగ్జామినేషన్లో మనం అందరికన్నా ముందుండాలంటే ఈ యొక్క ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్, ఈజీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా మన మైండ్లో ఉన్నాయనుకోండి, అందరికంటే ముందు మనం చేయగలుగుతాం. సో కాబట్టి అది మనకు కావాలి. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మనకు కావాలి, ఇది మనకి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అందుకని మీరంతా కూడా సాధన చేయాలి. సాధన చేస్తే ఈ సులభ పద్ధతులన్నీ కూడా మీకు వంటపడతాయి, అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చు. అట్లాగే మీ ఎగ్జామ్స్ని ఈజీగా దాటగలరు. సో నేను మీ తరపున హామీ ఇస్తున్నాను, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని ముందుకెళ్తే చాలా చక్కగా మీ యొక్క జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలరు. అట్లాగే మంచి ఉన్నత శిఖరాలకు కూడా మీరు వెళ్ళగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.